ఇంతకుముందు మన చక్రవర్తి గారు గాని, లక్ష్మయ్య గారు గాని చాలా చెప్పారు. యాక్చువల్‌గా చెప్పాలంటే అదంతా నేను చేసిందేమి గాదు. నా తరఫున ఎప్పుడన్నా టైమున్నప్పుడు కేఎన్‌పీఎస్ వాళ్ళు అప్పుడే పరిచయమయ్యారు. ఏది మన ఈ పాతపల్లికి ముందు అదే శ్రీకాకుళంలో జరిగింది లక్ష్మీపేట టైంలో. సో, అట్లా ఆ ఉద్యమాలతో కొంత మనం అసోసియేట్ అయినాము. ఇవాళ నాకు ఒకటేందంటే సరే నా రిటైర్మెంట్ సందర్భంగా ఇట్లా పెట్టడం అనేది అఫ్‌కోర్స్ కేఎన్‌పీఎస్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మామూలుగా ఏందంటే ఒక రకంగా ఇష్టం లేదు. బట్ ఇంకొక రకంగా ఏందంటే ఇటువంటి ఒక అనుభవాలు గూడా రేపు బయటికి చెప్పవలసిన అవసరం ఉందేమో, దీన్ని గూడా ఒక సామాజిక మార్పులో భాగంగా మనం తీసుకుపోగలమేమో అని. అంటే ఏదో మామూలుగా యూజువల్‌గా చేసినట్టు ఏదో శాలువాలు కప్పుడు అది గాకుండా, దీన్ని ఒక డిబేట్‌గా, దీన్ని ఒక సందర్భంగా తీసుకొని, ఇక్కడ ఉండే పీడిత కులాల విముక్తి ఎలా జరుగుతుందని ఒక డిబేట్ కనుక కండక్ట్ చేయగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో, అందుకోసమే ఇటువంటిది జరిగితే బాగుంటుందని చివరికి మనం అనుకున్నాం. ముఖ్యంగా ఒకటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు అంటే నేను అఫ్‌కోర్స్ ఈ సందర్భం చెప్పుకోనుడు కూడా ఓకే. మామూలుగా చెప్పాం అప్పుడప్పుడు గానీ, ఒక అంటరాని కులం నుంచి వచ్చి, గ్రామం నుంచి వచ్చి ఇలా చదువుకొని యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అవ్వడం అనేది ఈ కాలంలో అది అసాధ్యమైన విషయం అనేది నాకు బాగా అర్థమైంది. ఈ కాలంలో ఈవెన్ యూనివర్సిటీలో అడుగుపెట్టగలరా వీళ్ళు? యూనివర్సిటీ దాకా రాగలరా ఇటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు? అనేది ఒక పెద్ద ప్రశ్నగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అంతా మారిపోయినాయి. సరే మనకు ఒక రకంగా ఏందంటే మన బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళను అప్పుడప్పుడు ఏది ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. చిన్నప్పుడు మా ఊళ్ళో చదువుకున్నప్పుడు అక్కడ 4థ్ క్లాస్ వరకే ఉంది. తర్వాత పక్క ఊళ్ళో మళ్ళా 6థ్ క్లాసు, తర్వాత హై స్కూల్ ఇంకొక ఊరు. ఇట్లా పోయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక వ్యక్తిగత కారణాల వలన, చిన్న ఎంకరేజ్‌మెంట్ వలన నేను ఇక్కడ ఇంత చదువుకోవటానికి కారణమైంది. మామూలుగా ప్రైమరీ స్కూల్‌లో ఉన్నప్పుడు ఇట్లాగే కొంచెం పొద్దుగాలనే ఇడిచిపెట్టిండు సార్లు. ఇడిచిపెట్టి మీరు పోయి ఊళ్ళో ఎక్కడన్నా కూర్చొని చదువుకోండిరా అన్నారు. పోతే ఇక మేము క్లాస్‌మేట్స్ 7, 8 మందిమి పోయి ఒక సాకలోళ్ళ ఇంట్లో కూర్చున్నాం. కూర్చొని చదువుతున్నా ఇట్లా. ఒక్కొక్కరు చదవడం, మిగతా వాళ్ళంతా పలకడం. అట్లా చదువుతుంటే ఒక చాకలాయన వచ్చి మేము మన్నెపల్లిలో ఉంటాం. "అరే! మన్నెపల్లి పిల్లగాడు భలే చదివిండు శభాష్" అన్నాడు. అది ఎంత ఎంకరేజ్‌మెంట్ అయిందంటే ఆ తర్వాత అరే! మనల్ని మెచ్చుకుంటారు, మనల్ని శభాష్ అంటున్నారు అని ఇట్లా ఆ తర్వాత కొంత చదువుకోవడం. అట్లాగనే ఇంకొక స్కూల్‌లో కొంచెము గమనించి ఆ టీచర్ ఏమన్నాడంటే పాఠం చెప్పినాక "అరే! నువ్వు చెప్పురా. నేనేం చెప్పినో కొంత చెప్పు" అనేవాడు. అంటే అట్లా ఆ ఎంకరేజ్‌మెంట్ అనేది. ఇంకొక హై స్కూల్‌కి పోతే మామూలుగా అప్పుడు స్కాలర్‌షిప్ వచ్చేటియి. అప్పుడు మరి ఎస్సీలకి వచ్చేటియో, అందరికి వచ్చేటియో తెలియదు. అయితే స్కాలర్‌షిప్‌లు వచ్చినప్పుడు మా హెడ్ మాస్టర్ నడికూడలో ఆయన మధుసూదన్ అని ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంటే హన్మకొండకు పోయి స్కాలర్‌షిప్‌లు తీసుకురావాలి. బస్ కిరాయిలు పెట్టుకోవాలా, చేయాలా. అయితే ఆయన వచ్చిన స్కాలర్‌షిప్‌లలో ఒక రూ. 30 తీసుకునేటోడు. అయితే స్కాలర్‌షిప్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులను పిలిచేటోడు. మా బాబుని వీళ్ళందరిని పిలిచి అందరు పేరెంట్స్ వచ్చిండ్రు. ఆయన మా బాబు దగ్గర పైసలు తీసుకోలే. మరి ఎందుకు తీసుకుంటలేదు సార్ అంటే, మీ వోడు మంచిగా చదువుతాడే. అంటే ఇటువంటివి చిన్న చిన్నయే. కానీ వీటి ద్వారా ఎంత ఎంకరేజ్‌మెంట్ వచ్చిందంటే, అదే స్కూల్‌లో
ఇట్లే లంచ్ అయిపోయినాక ఇట్లే కూర్చున్నాము. క్లాస్ రూమ్కి వచ్చినాము. మా సీనియర్ 9th క్లాస్లో ఒక ఆయన దశరథం అని ఉండేవాడు, వేరే ఊరు ఆయన. అందరం నడిచి వచ్చేటోళ్ళము స్కూల్కి. ఆయన కూర్చుండి ఆ రోజు పొద్దున ఏం పాఠాలు చెప్పిండో రాసుకుంటాడు. నాకేదో క్లిక్ అయింది, అరే ఈయన ఏం చేస్తున్నాడు అని. అంటే పొద్దున పాఠం రాస్తున్నాడు అని తెలిసి యాక్చువల్గా దట్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్. ఆ తర్వాత నేను కూడా ఎప్పుడైనా ఏదైనా పాఠం చెప్తే ఆ పాఠం అయినాక ఇంటికి పోయి మనకు వచ్చిన రాతలో ఏం చెప్పిండో కొంత రాసుకుందామని అట్లా రాయడం వల్ల అసలు దానివల్ల నేను అక్కడ ఆ స్కూల్లో 10th పాస్ అయినేమో అని తర్వాత నాకు అనిపించింది. కాబట్టి మిత్రులారా, ఇట్లా చిన్నప్పటి నుంచి ఇన్ని ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. అంటరాని కులాల నుంచి రావడం వలన అంటరానితనం ఎదుర్కొన్నాం. యాక్చువల్లీ చిన్నప్పుడు అయితే మేము బావికాడ నీళ్ళకు పోతే అక్కడ ఉండేది ఎక్కువ మా వాడలో గౌన్లోళ్ళు ఉండేటోళ్ళు, రెడ్డోళ్ళు ఉండేటోళ్ళు. పోయిన మొదలనే మనము చేదుకుంటాం కదా, చేదుకుంటే ఆ బకెట్ మనం నీళ్లు ఉంచినాం అనుకోవాలో వాళ్ళు ముట్టుకునేటోళ్ళు కాదు. నీళ్లు పారబోసి వట్టి బొక్కెన అంటాం కదా, ఆ బొక్కెన అక్కడ ఉంచాలన్నమాట. ఆ బకెట్ అక్కడ అట్లా ఉంచేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అంటే నీళ్లు ఉంచిన వరకు నీళ్ళ ద్వారా ముట్టుడవుతుందని, మన ద్వారా నీళ్ళ ద్వారా వాళ్ళు ముట్టుడవుతుందని. ఇట్లా తర్వాత ఇంకోసారి మంగళోళ్ళు అంటే అంటరానితనము రకరకాల దేనిలోకి మంగళాయన క్షౌరం చేసేటప్పుడు గోనె సంచి కట్టుకునేటోడు. మామూలు డ్రెస్సులో ఉండేవాడు కాదు, గోనె సంచి కట్టుకొని చేసేటోడు. అయితే అప్పుడే మా కుటుంబంలో మా మా పెద్దనాయన బిడ్డను కొంచెం డెవలప్ అయిన ఊరికి ఇచ్చింది. ఆయన అప్పటికే కొంత గ్రాడ్యుయేట్. ఆయన మా ఊరికి వచ్చింది. అప్పుడు నాకు కటింగ్ చేసినప్పుడు ఆయన ఇది చూసిండు, ఈయన ఏంది గోనె సంచి పట్టుకున్నాడు. వాళ్ళ ఊళ్ళో ఏంటంటే అక్కడ సరే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన చాలా మనకు ప్రశ్నలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఆ ఊళ్ళో సిపిఐ ఉండేది, కోడపాక అని దగ్గర ఉంటుంది. అయితే వాళ్ళు ఎక్కడో రకరకాల కారణం వల్ల కమ్యూనిస్ట్ ఉద్యమం వలన వాళ్ళు ఏంటంటే ఈ గోనె సంచులు ఇవన్నీ తీసేయిందని మంగళలో చెప్తే వాళ్ళు చేస్తలేరు ఆ ఊళ్ళో. ఆయన ఆ విషయం ఇక్కడ మా మంగళాయనకు చెప్పడం. అంటే ఇట్లా అంటరానితనం ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, కానీ ఇటువంటి ఒక అవమానాలు కొంత అనుభవించాం. కొన్ని దగ్గరలో ఓపెన్గానే మనల్ని అవమానించడం. తర్వాత జరిగిన తర్వాత ఒక దగ్గర ఏమైందంటే ఇట్లనే ఒక దగ్గర రేడియోలే కదా, అప్పుడు రేడియోలు అంటే 10 మంది కూర్చునేటోళ్ళు. అయితే క్లాస్మేట్స్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. నా క్లాస్మేట్ ఒక ఆయన వచ్చి నన్ను ఇట్లా కౌగలించుకున్నాడు. ఇట్లా నువ్వు అక్కడ ఆడోళ్ళు ఉండి, అరే ఏందయ్యా మన్నెపోయిన కౌగలించుకుంటున్నావు, మొట్టుడు కాదా అని వల్ల జరగవలసిన అవమానం జరిగింది. కానీ ఆ కౌగలించుకున్న వాళ్ళ నాయన ఏమన్నాడంటే, ఏముందిరా కులంది ఏమున్నది, శుభ్రంగా ఉంటే చాలు అని వాళ్ళను అట్లా సంజాయించాడు. కాబట్టి ఇటువంటి అన్ని కొంత రకరకాలుగా ఎదుర్కొంటూ వచ్చి ఒక రకమైన ఇంట్రెస్ట్ ఏంటంటే సరే ఇక పరకాలకు వచ్చినాం. పరకాలకు రాగానే సరే ఇంటర్మీడియట్లో ప్రోగ్రెసివ్ భావాలని అక్కడ మా సీనియర్స్ ఉండేవాళ్ళు, సూపర్ సీనియర్స్. ఇప్పటికి కూడా వాళ్ళు వరంగల్లో కొంత కళాకారులుగా, వల్లంపట్ల నాగేశ్వరరావు, వేదాంతచారి అని ఇద్దరు కళాకారులు ఉండేవారు. పాటలు పాడడము, బుర్ర కథలు చెప్పడము ఇట్లా చెప్పేవాళ్ళు. సో నేను 10th రాయటానికి పరకాలకు పోయినప్పుడు నా రూమ్ పక్కకే వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత మా క్లాస్మేట్ 11 అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నాడు, మా క్లాస్మేట్ కూడా వాళ్ళకి పరిచయం చేసిండు నాకు. ఆయనకు వాళ్ళు తెలుసు కాబట్టి పరిచయం చేస్తే వాళ్ళు కూడా నన్ను కొంత దగ్గర తీసుకొని నాతో పాటలు నన్ను కూడా కొన్ని నాటకాలలో ఇట్లా. కానీ వాళ్ళు ఏంటంటే కొంత ప్రోగ్రెసివ్ భావజాలం. అప్పుడు ఫీల్డ్ పబ్లిసిటీ సర్వెంట్స్ అనేది ఉంది ఊళ్ళల్లో, బుర్ర కథలు పాటలు పాడి కొంత మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఇట్లా వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు. ఆ తర్వాత మనకు ఇక డిగ్రీకి వచ్చినాక మనకు అందరికీ తెలుసు అక్కడ రాడికల్ ఉద్యమం నా టైంలో ఉవ్వెత్తున 79 to 82 అదొక పీక్ ఉండేదన్నమాట. వచ్చిన మొదలనే అక్కడ
మాకు పరకాల నుంచి వచ్చిన ఈ కల్చరల్ మిత్రులు వీళ్ళు కూడా రాజకీయాలలో కొంత అనుభవం ఉంది వాళ్ళకి. అలాగే నా క్లాసులో ఏఎస్ఎఫ్ అయిన ఒక ఆయన ఉండే, సారయ్య అని, ఒకసారి ఎమ్మెల్యే కూడా అయింది పరకాలకి. ఆయన ఏఎస్ఎఫ్లో ఉండేవాడు. సో మామూలుగా వాళ్ళు కూడా ఏంటంటే కొత్తగా క్యాడర్ కోసం, రిక్రూట్మెంట్ కోసము తర్వాత రాడికల్స్ ఉండేవాళ్ళు. రాడికల్స్లో సమ్మిరెడ్డి అని ఇప్పటికీ ఇప్పుడు ఊరికి ఉన్నాడు, కరీంనగర్లో ఉంటాడు. ఆయన నా బ్యాచ్ మేట్. సరే వేణు వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. వేణు నా క్లాస్మేట్ కూడా డిగ్రీలో. సో అయితే అప్పటికి రకరకాల చర్చలు చేసేవాళ్ళం, ఏ పార్టీ ఎలా అది ఇదని. అలా అటువంటి బ్యాక్గ్రౌండ్లో సరే ఓవరాల్గా అప్పుడు బాగా ఒక కదిలించిన సంఘటన ఏంటంటే గద్దరు పైడిపల్లి అని అక్కడ ఒక దగ్గర ఊరుంది. ఆ ఊరికి వచ్చి అక్కడ ఒక సభ, ఎన్ను చిన్నాలు అనే ఒక సభలో 2-3 పాటలు పాడిండు. అప్పుడే వచ్చింది ఇది ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అని ఒక పాట ధరల గురించి. కానీ అన్నిటికన్నా ఒకటేంటంటే వీరులారా మీకు ఎర్రెర్ర దండాలనే పాట పాడిన తర్వాత ఆ చిన్న వయసులో ఐ జస్ట్ గాట్ మూవ్ చేసి అప్పుడు ఇక అదే జననాట్య మండలి అని ఆ పాటలు తీసుకొని మా ఊరికి పోయి ఆ ఊళ్ళో కూడా స్పాంటేనియస్గానే ఒక జీతగాళ్ళ సంఘం పెట్టి, అసలు జీతగాళ్ళ సంఘం పెట్టి జీతాలు కూడా పెంచినాం అక్కడ. అంటే ఆ ఇంపాక్ట్ అట్లా అయిపోయి సరే ఓవరాల్గా ఏంటంటే మనకు ఒక రాడికల్స్ అంటే ఒక అభిమానం చేరలేదు, ఆర్గనైజేషన్లో చేరలేదు కానీ ఉండేది. సో ఆ రకంగా ఇటు సెంట్రల్ యూనివర్సిటీకి రావడం, ఆ సెంట్రల్ యూనివర్సిటీ రావడం కూడా నేను రూమ్లో ఉన్నప్పుడు ఓనర్లు వాళ్ళ అల్లుడు వచ్చి చెప్పిండు, ఇటువంటిది ఒక యూనివర్సిటీ ఉంటుందట, నువ్వు పోతే బాగానే ఉంటుంది అని. అంటే అప్పుడే మాకు ఆ యూనివర్సిటీ ఉన్నదని తెలిసింది. ఆడ ఎంట్రన్స్ రాసి హైదరాబాద్కి రావడం ఫస్ట్ టైం ఎంట్రన్స్ కోసం ఇక్కడికి రావడం. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంఏ ఇక నేనేదో అప్పుడు కొంచెం హుషారుగా ఉన్నోని హైదరాబాద్కి వచ్చినాక ఆ హుషారు చాలలే. అక్కడ ఊర్లలో ఓకే హుషారు, హైదరాబాద్కి వచ్చే వరకు ఒక యావరేజ్ స్టూడెంట్గానే ఇక్కడ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే పొలిటికల్ ఎకానమీ ఆఫ్ డెవలప్మెంట్ అనే ఒక కోర్సు మాకు ఎంఏలో చెప్పేవాళ్ళు. అది కూడా సంజయ్ బార్ అని ఉండేవాడు. ఆయన ఫాదర్ కొంత ఫేమస్ బ్యూరోక్రాట్, అంటే ఐఏఎస్. ఆయన చెప్పేవాడు. అప్పటికే ఇక మనం కొంత ఇక వామపక్ష భావజాలము ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ కోర్సులో కూడా ఇంట్రెస్టింగ్, నాకు ఆ కోర్సు ఇంట్రెస్టింగ్. అందులో డిబేట్స్ ఉండే అన్నట్టు. ఎందుకంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీల గురించి చర్చ చేసేది, తర్వాత అక్కడికి పోయిన డిబేట్స్, ఫ్యూడలిజం అంటే ఏంది, మాకు డాబ్స్ఫీజీ డిబేట్ అని పొలిటికల్ ఎకానమీ ఆఫ్ డెవలప్మెంట్లో ఉండేది. సో అట్లా వచ్చిన తర్వాత మాకు ఎస్యూసిఐ అనే పార్టీ ఒకటి పరిచయం అయింది. వాళ్ళేమో సరే ఇక్కడ క్యాపిటలిజం ఉంది అని, ఫ్యూడలిజం అనేది లేదని, ఇట్లా డిబేట్స్లలో ఏంటంటే కొంత అటువైపు మొగ్గడము. ఆ తర్వాత ఎంఏ అయిపోయాక సరే జేఎన్యూకు కొన్ని రోజులు పోయినా, జేఎన్యూలో 4.5 సంవత్సరాలు ఉన్నా. తొందరగానే ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం అనుకోవాలా, 4 ఇయర్స్లోనే మళ్ళీ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ పడితే వచ్చాను, జాబ్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక పిఎస్ఎఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండేది మా దగ్గర. వాళ్ళు ఒకసారి యాక్చువల్ కారం చేడు జరిగినప్పుడు నేను ఇక్కడ లేను, నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏమీ లేదు. అప్పుడప్పుడు ఒకసారి ఏదో గద్దరు వాళ్ళంతా వచ్చిండ్రు, జేఎన్యూకి ఏదో మీటింగ్ పెట్టిండ్రు, కానీ మనకు అంతా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పిఎస్ఎఫ్ ఒక మీటింగ్ పెట్టి తారకన్ సార్ని పిలిచారు. తారకన్ సార్ మాట్లాడుతూ ఒక సందర్భంగా ఏడ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు ఏంటి సార్ ఇంత, అంటే నాకు అంత పరిచయం లేదు సార్ కూడా, ఎంత అది అయిపోయింది అంటే ఐడెంటిఫికేషన్ ఎంత అయిపోయిందంటే ఏడ్చి కొద్దిసేపు ఆగి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసి, అప్పటి నుంచి అరే ఏంటిది, అంతకుముందేమో మనము ఈ కమ్యూనిస్ట్ పార్టీలు, వర్గ పోరాటాలు ఇవన్నీ ఓకే, కానీ ఇది ఏంటిది అని నేను 89 నవంబర్లో జాయిన్ అయినా 1 ఇయర్లోనే 91 అనుకుంటా చుండూరు జరిగి
చుండూరు జరిగిన తర్వాత నేను ఉన్న పార్టీలో ఇక చుండూరు జరిగినంత సరే ఇక్కడ డిబేట్స్ ఏవో లోపల జరుగుతున్నాయి, నాకేం ఐడియా లేదు. కానీ అది జరిగిన తర్వాత ఒకసారి బంద్కు పిలిపించారు, మేబీ పొలిటికల్ పార్టీస్ అన్ని కలిపి. అయితే ఆ బంద్కు సపోర్ట్ చేయండి అని నేను ఎస్యుసిఐ పార్టీని అడిగాను. అడిగితే వాళ్ళు ఆలోచించారు, ఇది కాస్ట్ కదా, కాస్ట్ స్ట్రగుల్ కదా, ఇది క్లాస్ కాదు కదా అన్నట్టుగా ఇట్లా చెప్పే వరకు నేను ఇక పర్సూ చేయడం మొదలుపెట్టిన. ఆ తర్వాత ఇక సరే వీళ్ళు స్పందించలేరు అంత స్పాంటేనియస్గా ఇంతమంది చనిపోయినప్పుడు అని అలా కొంత ఆలోచించిన. ఆ తర్వాత మా యూనివర్సిటీ నుంచి ఒక బస్సు వేసుకొని పోయినాం, ఎక్కువ మంది దళిత విద్యార్థులు అక్కడ ఉన్న వాళ్ళంతా. తర్వాత కొద్దిమంది టీచర్లు, ఆ టీచర్లలో కొంత వేరే కాస్ట్ టీచర్లు కూడా వచ్చారు. సో ఆడికి పోయిన తర్వాత అనిల్ అనుకుంటా అక్కడ ధర్నా ఆర్గనైజ్ చేస్తున్నాడు అనిల్ కుమార్, ఆయన ఫైరింగ్లో చనిపోయాడు. ఆ అనిల్ కుమార్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన, మన స్టూడెంట్స్ కోస్తా జిల్లా నుంచి ఎక్కువ ఉండే అప్పుడు. నన్ను తీసుకుపోయి ప్రొఫెసర్ నాంచారయ్య మీరు పేరు ఉంటారు, ఆయన నేను కలిసినాం. ఇక మేము ఇద్దరు బస్సులో కొట్లాట. ఆయన ఏమో నువ్వు కాస్ట్ నీకు తెలియదు, నువ్వు అంబేద్కర్ చదవాలి అని ఆయన, నేనేమో అప్పుడు ఇంకా యంగ్ ఉండేది కదా, మీరు క్లాస్ గురించి అర్థం చేసుకోవాలని నేను. ఇక స్టూడెంట్స్ ఏమో అరే ఏంటి వీళ్ళంతా సార్లు ఇట్లా. అయితే ఆ బస్ అంతా అయిపోయినాక అనిల్ కుమార్కి పోయి నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అనిల్ కుమార్ ఒక మాట అడిగాడు, ఏం చెప్తారు సార్ మీరు, ఏ కోర్స్ చెప్తారు అని. అంటే నేను పొలిటికల్ ఎకానమీ చెప్తాను అనే వాళ్ళు ఇమ్మీడియట్గా సార్ సోషల్ ఎకానమీ ఇంపార్టెంట్, అది మైండ్కు గాట్ స్ట్రక్. ఏంటి ఆ తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టి సోషల్ ఎకానమీ ఇంపార్టెంట్ సార్. ఆ తర్వాత ఐ థింక్ ఫైరింగ్లో చనిపోయాడు ఆయన. సో ఇవి ఎందుకు చెప్తానంటే అప్పటి నుంచి నేను ఎక్కడో ఒక దగ్గర ఈ దేశంలో ఈ క్లాస్ అనాలిసిస్కు లిమిటేషన్ ఉంది అనే ఒక ఆలోచనలో భాగంగా నేను ఎక్కువసేపు చెప్పను. కానీ అప్పటి నుంచి కాస్ట్ ఏంటి, కాస్ట్ క్వశ్చన్ అప్పటికి ప్రొఫెసర్ శ్రీనివాసులు నాకు తెలుసు. యాక్చువల్గా జేఎన్యూకి నేను ఎంట్రన్స్ రాయడానికి పోయినప్పుడే ఆయన రూమ్లో ఉన్నాం. ఆయన అప్పుడు నాకేం తెలియదు, వేరే ఆయన తీసుకుపోయి వాళ్ళ రూమ్లో పెట్టారు, అక్కడ ఎంట్రన్స్ రాశాము. సో కానీ ఇక్కడికి వచ్చినాక అప్పుడప్పుడు కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళేవాడిని, కానీ వీటి మీద కొంత రెగ్యులర్గా కలవడం కానీ చర్చలు కానీ, నేనేమో సెంట్రల్ యూనివర్సిటీలో ఉండేవాడిని, ఏం జరగలేదు. అందులో ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ మీటింగులు, పార్టీ కార్యక్రమాలే సరిపోతాయి, ఇంకా టైం యాడ్ ఉంటుంది, వేరే వాళ్ళని కలవడం, వేరే వాళ్ళతో చర్చించడం అనే టైమే లేదు. సో కాబట్టి మిత్రులారా నేను అనేది ఏంటంటే ఆ తర్వాత ఆ క్వశ్చన్ నన్ను వేధిస్తూ చివరికి 2004 దాకా పార్టీ లోపల ఆర్గ్యూ చేసి చివరికి సెంట్రల్ కమిటీ దాకా కూడా పోయి ఇక వాళ్ళు మారే పరిస్థితిలో లేరని తెలిసి బయటికి రావడం జరిగింది. 2004 అరౌండ్ దట్ టైం అప్పుడు బయటికి రావడం జరిగింది. సో ఇప్పుడు ఒకటేంటంటే ఇటువంటి సంఘాల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే సరే ఒక రకంగా ఇప్పుడు మనకు చాలా దగ్గరగా ఇంతమంది ఇంటలెక్చువల్స్ మనతో ఉండడం అనేది ఇట్ ఇస్ ఎ బిగ్ అసెట్. ఇంతమంది మనతో ఉండడం అసలు ఒక రకంగా ఈ దేశంలో విప్లవం రాకపోవడానికి కారణం ఏంటంటే అంబేద్కర్ లాంటి వాళ్ళను లీడర్గా ఎన్నుకోలేకపోయింది ఈ దేశం. పూలే లాంటి వాళ్ళను వీళ్ళు విప్లవకారులు అనలేకపోయినారు చాలా కాలం. అది ఆ మేరకు ఈ దేశం ఇట్ ఈస్ పేయింగ్ ఇట్స్ ప్రైస్ రకరకాల కారణాల వల్ల. సో ఇప్పటికైనా కూడా నిన్న కూడా నేను మాట్లాడుతాను, ఆర్థిక పోరాటాలే, వర్గ పోరాటం అంటే ఆర్థిక పోరాటాలు ఈ దేశాలు, ఇంకా వేరే పోరాటాలే కావు అనే అంత స్థాయికి ఇక్కడ ఉండే వాళ్ళని పర్సనల్గా మనకేమి లేదు మార్క్సిస్ట్. బట్ ఆ మార్క్సిజం ది వే ఇట్ ఈజ్ అండర్స్టూడ్ దాట్ ఏంటంటే ఓన్లీ ఎకనామిక్ స్ట్రగుల్స్ ఆర్ ది స్ట్రగుల్స్, వేరే స్ట్రగుల్స్ అవి స్ట్రగుల్సే కావు అనే అంతటి ఒక రకంగా పూరెస్ట్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. అది ఇంకొక వైపు ఏంటంటే మనకు ఈ సామాజిక ఉద్యమాలలో ఉన్న వాళ్ళు కానీ
తర్వాత సామాజిక పోరాటాల గురించి అంబేద్కర్, పూలే వీళ్ళని చదివే వరకు అటువంటి పోరాటాలు నా వరకు నాకైతే అటువంటి పోరాటాలు కూడా ఉంటాయి, అటువంటి పోరాటాలు కూడా పోరాటాలే అనేది అర్థం కాలేదు. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు ఆర్థిక పోరాటాలు, మార్క్సిజం నా ఓన్ ఒపీనియన్ ఇట్ ఈస్ రెడ్యూస్ టు ఎకనామిక్ డిటర్మిన్. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ కంట్రీ. డీక్లాసిఫికేషన్ క్వశ్చనే లేదు, డీక్లాసిఫికేషన్ జరగట్లేదు. అందుకోసమే ఇటువంటి పీడిత కులాల నుంచి వచ్చిన మేధావులే ఇవాళ రేపు ఏదైనా దిశ కానీ దశ కానీ చూపించగలరు. అందులో మనకు ఈ సమిష్టిగా ఇంతమంది మేధావులు ఉన్నారు కాబట్టి ఆర్థిక పోరాటాలతో పాటు సామాజిక పోరాటాలు అని వాళ్ళకు చెప్పడం, వాళ్ళు ఏదో మన శత్రువులేం కాదు, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. నేనైతే వాళ్ళు ఏదో కుట్రదారులు, వాళ్ళు మోసపుచ్చారనే దాంతో నేను బయలుదేరను. కానీ వాళ్ళ లిమిటేషన్స్ వలన వాళ్ళు అలా చేయగలిగారు. ఇప్పటికైనా కూడా ఒక ఫ్రెండ్లీ కాంట్రడిక్షన్గా చూసుకొని ఇప్పటికైనా కూడా వాళ్ళు రియలైజ్ కావాలి. మార్క్సిజంలో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే అందరినీ చాలా డీటెయిల్గా విమర్శించగలం. ఎవరు ఏ సమయంలో ఎందుకన్నారు, దాని చారిత్రక పరిస్థితులు ఏంటి, దాని భౌతిక పరిస్థితులు ఏమిటి. కానీ మనకు వచ్చే వరకు విమర్శలు లేవు. సెల్ఫ్ క్రిటిసిజం అనేది ఒక అబ్జెక్టివ్ అయిపోయింది, దాని అది లేదు. తర్వాత అన్ని మాకే తెలుసు అనే ఒక అహంభావం, మేబీ పార్ట్ ఆఫ్ బ్రాహ్మణిజం అనుకుంటా. అది అన్ని మాకే తెలుసు, వాళ్ళ వర్గం ఎలా వచ్చింది, వర్గం ఎవడు క్రియేట్ చేశాడు. ఒక రకం వైశ్యాస అంట, ఎవడు క్రియేట్ చేసి, ఇక్కడ ఒక మతం క్రియేట్ చేసింది లేకపోతే ఒక దేవుడు క్రియేట్ చేసింది. వర్గాలు ఎవడు క్రియేట్ చేసింది అనేది కూడా పెద్ద ప్రశ్న. ఏదో ఈ సోషల్ ప్రాసెస్లో చారిత్రకమైన పరిణామాలను వచ్చిన వర్గాలు కాదు భారతదేశంలో. అంత యూరోప్లో ఏం జరిగిందో, యూరోప్లో అనుభవాలను బట్టి డెవలప్ అయిన మార్క్సిజాన్ని తీసుకొని ఇక్కడ రుద్దడం వలన ఇది జరిగిందని కొంత వ్యక్తిగతంగా ఫీల్ అవుతూ, ఇటు పూలే అంబేద్కర్ పోరాటాలలో, సామాజిక పోరాటాలలో భాగంగా అత్యంత కీలకం విద్యారంగ పోరాటం. అది నేను పూలేని ఓపెన్గానే అన్నాడు, ఈ దేశంలో విముక్తి జరగాలంటే పీడిత కులాలకు విద్య ఒకటే మార్గం. తరతరాలుగా యుగాలుగా విద్యకు దూరం చేసి, నాలెడ్జ్కు దూరం చేసి దోపిడీ పీడనలు చేసిన ఈ సమాజంలో ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడైతే మేము చదువుదామని వస్తున్నారో, మీకు చదువు లేదు, మీ పాఠశాలలు ఏమన్నా ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అక్కడ చదువు లేకుండా చేస్తాం. బడికి పోతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, కాలేజీలోకి వస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు. అంటే పాత లెక్క మీరు నేర్చుకోవద్దు, మీకు చెవుల చూస్తాం అది కాదు, నయా మనువాదం ఏంటంటే మీరు రండి కానీ మీకు నాణ్యమైన విద్య మాత్రం మీకు ఇవ్వం, మీరు ఎన్ని డిగ్రీలన్నా తీసుకోండి మీకు విద్య ఉండదు అనే ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం మిగతా సామాజిక ఆర్థిక పోరాటాలు డెఫినెట్గా చేయాలి. వాటితో పాటు విద్యారంగ పోరాటం అనేది కూడా మనం అందరం చేయాలని నా వ్యక్తిగతమైన కోరిక. ఇంకొకటి ఏంటంటే ఇంతమంది మనకు అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు రిలేటివ్లీ గుడ్ నంబర్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఆర్ అండ్ దే ఆర్ ఏబుల్ ఇంటలెక్చువల్స్. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే దే కెన్ ఎక్సీడ్. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మేబీ ఒక రకంగా పూలే, అంబేద్కర్ ఆ మేరకు, అంటే అంబేద్కర్ బుద్ధ అండ్ మార్క్స్ అన్నాడు, బుద్ధ అండ్ మార్క్స్ లెక్క ఆ ఒక్క భావజాలంలో భాగంగా ఒక పవర్ఫుల్ ఒక థియరీ ఫర్ ది అప్రెస్డ్ క్లాసెస్ ఫర్ దేర్ ఎమాన్సిపేషన్ అనేది చేసే అవకాశం ఉంది. అది చేయాలి అని అందులో KNPS లాంటి సంస్థలు ఆ రోల్ తీసుకొని మనం అందరం కలిసి సమిష్టిగా ఇది చేయాలని, దీని యొక్క అవసరం చాలా ఉందని నేను ఫీల్ అవుతూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.